मरे संटाड़े ना छावे గట్టు మీద రామసలకావే ఓ కోరింట కెట్టుకున్న సందా మామవే గోదావరి గట్టు మీద రామసలకావే కోరింట కెట్టుకున్న సందా మామవే ఊరంతా చూడు ముసుగే తల్లి నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆర్దిక్కువే రమణ చోటకి వస్తావా ప్లీజ్ ఒకసారి ఆ విజిల్స్ ఆపరా కొంచెం ఒకసారి ఓకే ఎవరు గురికేసినట్టు గురు 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 అంటున్నారు ఇక్కడొకరు అక్కడొకరు ఓకే మేడం మైక్ తీసుకోండి నాకు ఒక చిన్న డౌట్ ఒక 2-3 క్వశ్చన్స్ అంతే మీకు స్పెషల్గా మీకోసమే ఇది మంచి క్వశ్చన్ మంచి క్వశ్చన్ ఓకే డాక్టర్ సాబ్ అట్లాంటి అడిగినట్టు అర్థం మమ్మల్ని కొద్దిగా మంచి క్వశ్చన్ లేదు మంచిగా అడుగుతాను మేడం మీది మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది పుష్కరకాలం దాటిందండి ఎందుకు సార్ పుష్కర కాలం ఏదో నార్మల్ గా అడుగుతున్నాను మేడం తో మాట్లాడుతున్నాను సార్ మీతో కాదు సార్ మైక్ ఇవ్వండి సార్ పుష్కర కాలం అంటే ఎన్ని సంవత్సరాలు అండి 12 సంవత్సరాలు కాదండి 15 సంవత్సరాలు అని ఈ మధ్య తెలిసింది ఓకే మైక్ ఇవ్వండి ఓకే ఎన్ని ఇయర్స్ అవుతుంది మీ మ్యారేజ్ 16 ఇయర్స్ ఓకే మీరు సార్ ని ఫస్ట్ అంటే మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ డిగ్రీలో అందరికి లవ్ మ్యారేజ్ ఓకే సార్ నెక్స్ట్ అడగడానికి ఎవరండి నాకు లవ్ మ్యారేజ్ రాసి పెట్టలేదండి ఓకే ఒకసారి సార్ ని మీరు ఫస్ట్ టైం పెళ్లి చూపులో చూసినప్పుడు ఏ కలర్ షర్ట్ లో చూసారు సార్ చూడలేదా అట్లీస్ట్ ఫోటో చూసే ఉంటారు కదా ఫోటో కూడా చూడలే డైరెక్ట్ పెళ్ళేనా అంత చూడలే ఓకే సార్ మీరు మేడం ఏ కలర్ డ్రెస్ లో చూసారు ఒకసారి నిన్న మీరు ఏ డ్రెస్ వేసుకున్నారో మీరు చెప్పగలుగుతారా అండి ఆఫ్ కోర్స్ బ్లూ ముందా ఎల్లో అంతకుముందు తెలీదు ఏదో ఒకటి చెప్తారు 2 రోజుల కింద మీకు తెలియదు 15 సంవత్సరాల కింద ఏ డ్రెస్ లో చూసినావు అరే మేమంటే సింగిల్ సార్ మీరంటే మ్యారీడ్ సో మీకు అది మీ మెమరబుల్ మూమెంట్ కదా సార్ సో దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ గుర్తులేదు ఓకే సరే మీరు ఎంగేజ్మెంట్ అప్పుడు ఎవరైనా చెప్పొచ్చు మీ ఇష్టం లేదంటే ఇంకో క్వశ్చన్ అండి ఆ క్వశ్చన్ స్కిప్ చేద్దాము మీరు ఇన్ని ఇయర్స్ అంటే ఈ 16 ఇయర్స్లో ఎవరు ఎక్కువగా అలిగారు హర్ట్ అవడం లైక్ ఆబ్వియస్లీ జనరల్గా ఈ క్వశ్చన్ అడగడానికి దానికి అసలు
ఆన్సర్ అనేది డైరెక్ట్ రాసి పెట్టుకోవడమే. మేడమేనా? అందరూ లేడీస్ అందరూ అడిగే వాళ్ళే కదా. లేదండి, నేను కొందరి క్వశ్చన్ అడిగితే అందులో సర్స్ హర్ట్ అయ్యారండి, మేడమ్స్ రిక్వెస్ట్ చేశారు. సో దట్స్ వై. అబద్ధం చెప్తున్నారండి వాళ్ళందరూ. అంతేనా? ఓకే. అంటే మీరు ఒక్క నిమిషం అండి. ఈ మధ్యలో కొత్తగా పోయినటువంటి డాక్టర్ సాయి తేజ అడగండి. సాయి తేజ గారు, రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. సాయి తేజ గారు అధ్యక్ష ఎక్కడ కనబడతలేదు. అక్కడ ఉయ్యాల్లో ఉంది, ఆయనేనా మధ్యలో? అంటే ముసిముసిగా నవ్వుతూనే అర్థమైంది ఆయనే అని. ఓకే సార్, అంటే మీరే మేడంకి సారీ చెప్తారా? చెప్పరా? మనశంకర్ వరప్రసాద్ చూసారండి? చూసానండి, చాలా బాగుందండి. F2 చూసారా? చూసానండి. F3 చూసారా? చూసాను. ఆ సినిమా అన్ని రావి కూడా శ్రీను ఆ డైరెక్టర్తో అన్ని రాయించుకుని వస్తేనే ఈ పొజిషన్ అందరూ ఉన్నారు. ఓకే సరే, ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఫ్లవర్ ఉంది కదా, సో ఇన్ని ఇయర్స్ నుండి అంటే మేము చూడలేదు కాబట్టి మా కోసం ఒకసారి మేడంకి చిన్న ప్రపోజ్ ప్లీజ్. ఆ ఫ్లవర్ ఇస్తూ మైక్ లో. ఇది రోజ్ ఫ్లవర్ అయితే ఇవ్వడానికి బాగుండు కానీ బంతి పూలు. ఇక్కడ రోజ్ ఫ్లవర్ వన్ నేను నాటాలా సార్? ఎక్కడి నుంచి తీసుకురాను? ఉన్న ఫ్లవర్ తో అడ్జస్ట్ అవ్వాలి, లేదంటే మేడం హ్యాండ్ కున్న రింగ్ తో ఒకసారి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసి చెప్పొచ్చు. మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నంత అడ్జస్ట్ కామంటే లేదంటే మాకు కావాలంటున్నారు. ఎవరు అక్కడ? నాకేం వినపడలేదే సార్, ప్లీజ్ సార్. ఓకే, టైమ్ ఇస్ లైక్ ఓకే. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ అండి. నేను ప్రపోజ్ చేయమంటే కాదండి, మేడంకి అండి, వేరే వాళ్ళకి చేస్తే బాగోదు. మేడంకి. అయ్యో మీ మేడంకే అండి. అది అది మేడం మీరు తగ్గకండి మేడం, మైక్ లో చెప్పాలి. హలో ఎక్స్క్యూజ్ మీ, ఇలా కాదు, మైక్ లో చెప్పాలి. ఓ పని చేయండి సార్, ఒక 1 month ఇంటికి రండి, ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాను. సంతోషం. ఇలా ఉన్నారండి. అయ్యో మీ ఏం లేదు సార్, మీరు మేడం ఏమని పిలుస్తారో అలా పిలుస్తూ ఐ లవ్ యూ అని చెప్పండి. మేమే యాక్చువల్లీ వీళ్ళందరూ గెస్ట్లు, వాళ్ళని మీరు కొన్ని క్వశ్చన్లు అడిగి అది చేయాలి. మేమందరికి హోస్టింగ్ ఇస్తున్నాం, వాళ్ళందరూ గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళను ముప్పు తిప్పలు పెట్టాలి. మమ్మల్ని అడిగితే అండి. మీరు హోస్ట్ అయితే నేను ఎవరండి? మీరు ఇంకా తక్కువ బాబోయ్, తక్కువ. ఓకే ఒకసారి మీరు మేడం ఏమని పిలుస్తారో పిలుస్తూ ఒకసారి ప్రపోజ్ ప్లీజ్. కామన్గా మేడం నీ పేరేంటి? తెలియదండి, మర్చిపోయారండి. మీరేమని పిలుస్తారండి? మీరు చెప్పండి దానికి ఆన్సర్. ఓర్ దేవుడా, ఇదేంటండి నన్ను అంటున్నారు? మా మేడం నేను బంగారు లక్ష్మి అని పిలుస్తాను. అలాగే పిలిచి ప్రపోజ్ చేయండి. బంగారు లక్ష్మి అంటే తెలుసా? తెలీదండి. స్వర్ణశ్రీ, స్వర్ణ అంటే బంగారం, శ్రీ అంటే లక్ష్మి, బంగారు లక్ష్మి. ఎక్కడున్నారు? మనకి తెలియక ఏమైందా? ఓ అనుంటా కొద్దిగా. ఓ థ్యాంక్ యూ. మా బంగారు లక్ష్మికి హలో ముద్దుగా బంతి పూల ముద్దు. అదేదో నీల్ డౌన్ చేసిస్తే ఇంకా ఫీల్ అవుతుండే కదా. అమ్మాయి కట్టి సూపర్. మీరు ఇప్పుడు సార్ ఏమని పిలుస్తారో పిలుస్తూ మీరు ఒకసారి ప్రపోజ్ చేయండి. ఇప్పుడు మీతో చేపించలేదనుకో నా తల తింటారు ఈరోజు, నాకు అర్థమైపోయింది, నా పని అవుట్. సో మీరు కూడా ఒక్కసారి ప్రపోజ్. సార్ని మీరు ఏమని పిలుస్తారు? ఏమండి అలాగే పిలుస్తూ ఒకసారి ప్రపోజ్ చేయండి. ఒకసారి వేసుకోవచ్చు కదా. సూపర్. థ్యాంక్ యూ ఎవరీవన్. సార్ మేడం ప్రపోజ్ చేయాలి సార్. థ్యాంక్ యూ చెప్తున్నా. నేనే చేస్తాను మేడం ప్రపోజ్, నేనే చేస్తాను. వద్దు సార్, మేడం చేస్తారు. మేడం ప్లీజ్ ఒకసారి. మీరు అలా చూస్తే మేడం షై అవుతున్నారు.